స్టాండింగ్ కమిటీ మెంబర్ మల్లికార్జున్ గారు, డయాస్ మీద ఉన్నటువంటి ఏరియా ఉపాధ్యక్షులు అశోక్ గారు, అలాగే పిట్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, డయాస్ మీద ఉన్నటువంటి నాయకులందరి పేర్లు నాకు తెలియదు. అలాగే మనందరినీ కార్మిక వర్గాన్ని మేలుకొల్పనీకి, కార్మికుల సమస్యలు ప్రస్తావిస్తూ కార్మికులను చైతన్యవంతం చేయనీకి ప్రజానాట్య మండలి స్టేట్ ఉపాధ్యక్షులు కామ్రేడ్ లక్ష్మీనారాయణ గారి బృందానికి, అలాగే నా ముందున్నటువంటి జీడీకే వన్నిక్ ల్యాండ్ సోదర సోదరి మనులకి సందర్భంగా ధన్యవాదాలు. కామ్రేడ్స్, కార్మిక వర్గ హక్కులు సౌకర్యాలే ధ్యేయంగా దశాబ్దాల ఉద్యమ చరిత్ర కలిగినటువంటి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సింగరేణి కార్మికుల అపరిష్కృత సమస్యల పరిష్కారమే ఏజెండాగా మరొకసారి సింగరేణిలో భారీ ఉద్యమానికి నాంది పలికింది. అదే ఈ సింగరేణి జాత ఈ నెల 18 తారీఖున శ్రీరాంపురంలో స్టార్ట్ అయినటువంటి ఈ జాత మందమర్రి, గోలేటి, బెల్లంపల్లి డివిజన్లతోటి ప్రప్రథమంగా నిన్న గోదావరి కనికి చేరింది. గోదావరి కనిలో దిక్కులు పిక్కటిల్లే రీతిలో బొగ్గుగని కార్మికుల న్యాయమైన డిమాండ్ల స్లోగన్స్ తోటి వందలాది మంది కార్మికులు బైక్ ర్యాలీ ద్వారా ఈ యాజమాన్య ప్రభుత్వాలకు మా డిమాండ్లు ఈ పద్ధతి ఉన్నాయని కనువిప్పు కలిగే విధంగా ఇవాళ గోదావరి కని పురవీధులలో ఇవాళ ఎర్రటి తోరణాలతోటి ముందుకెళ్ళిన మీ అందరికీ లాల్ సలాం. అయితే ఎందుకు ఈ జాత, దేని కొరకు స్టార్ట్ చేసిన యూనియన్ లీడర్లు ఈ జాత? చాలా ప్రయత్నం చేశాం యాజమాన్య ప్రభుత్వాల దగ్గర సమస్యలు పరిష్కరించండి అని. స్ట్రక్చరల్ కమిటీ మీటింగ్లో గుర్తింపు సంఘ నాయకులుగా చాలా సందర్భాలలో మాట్లాడారు. యాజమాన్య ప్రభుత్వాల మొండి వైఖరి కారణంగా అవసరం అనుకుంటే సింగరేణిలో ఉత్పత్తిని స్తంభింపజేసైనా మన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రప్రథమంగా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి యాజమాన్య ప్రభుత్వాలపైకి యుద్ధం ప్రకటించే విధంగా ఈ జాతాను తయారు చేశాం. ఆ జాతాలోనే ఈరోజు ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇవాళ RG1 ఏరియాలో అన్ని గనులు డిపార్ట్మెంట్ల దగ్గర ఇవాళ కవాతు నిర్వహిస్తున్నారు AITC లీడర్లు, కార్యకర్తలు, కార్మికులు. ఇవాళ కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తున్నాం. డిమాండ్ లీడర్ల ఎంతటికైనా తెగించేటువంటి మహత్తర శక్తి కలిగిన మన యూనియన్, కార్మికుల శక్తి, అజేయ శక్తి, ఎక్కడికైనా నిలబడి మన హక్కులు సాధించుకునే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఏమవి జాతాకు సంబంధించిన డిమాండ్ లేదు. ప్రధానమైనటువంటి డిమాండ్ సింగరేణిలో మెడికల్ బోర్డు పెండింగ్ పెట్టారు. ఎందుకొరకు పెట్టిరా పెండింగ్? మీ అయ్యే జాగిరేమన్నా ఉందా? ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ యాజమాన్యంలో ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, మీరెవరన్నా మా కార్మికులకు మెడికల్ బోర్డు ద్వారా కావచ్చు. గతంలో కొత్తగూడెం కొమరయ్య గారు 1981లో ఇది సాధించాడు. ఆ సందర్భంగా బొగ్గు గని కార్మికులు చనిపోతే, దిగిపోతే వాళ్ళ పిల్లలు వారసత్వంగా రావాలని తయారు చేసినటువంటిది మెడికల్ బోర్డు. మీరేమి ప్రేమగా, మీరేమి బతకాలని, మేము బాగుండాలని ఇచ్చింది కాదు. ఈ మెడికల్ బోర్డు కావచ్చు, వారసత్వ ఉద్యోగం కావచ్చు. ఇది గని కార్మికులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి గనిలో, గులాయిలలో ఎక్కడికక్కడ మరణ శాసనాలు జరుగుతూ ఉంటే మరి కార్మికుల పిల్లలు ఉద్యోగాలకు రావద్దని పుట్టించింది ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను నువ్వు గత ఏడాది నుంచి పెండింగ్లో పెట్టావు. ఎందుకు పెట్టావు పెండింగ్ అంటే ఏం చెప్తారంటే, ఇప్పుడున్న సీఎంఓ కాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి సీఎంఓ సుజాత గారి పైన ACB కేసు ఒకటి పెట్టారు. అవినీతి చేసిందని, లంచగొండితనం అవలంబించి అనుపిడి చేస్తుందని పెట్టారు. అయితే ఇవాళ ఇంట్లో ఎలుకలుంటే ఎలుకలకు మందేత్తం కానీ ఇల్లును మొత్తం అగ్గిదలగబెట్టి కాలబెట్టాం కదా, అంతర్గత కుట్ర దాగి ఉంది. ACB కేసు పెట్టడం అంటే ఆ ACB కేసుతోటి దీన్ని ఉద్యోగాలు పెండింగ్లో పెట్టాలని యాజమాన్య ప్రభుత్వాల కుట్ర నేపథ్యంలో ఆమె పైన కేసు పెట్టారు. నేను ఈ ప్రాణను ఒప్పుకుంటలేను, కానీ ఈమె కంటే ముందున్నోళ్ళు చేశారు, ఆయన కంటే ముందున్నోళ్ళు చేశారు. అలా 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 అదొక పెద్ద స్కామ్ లాగా నడుస్తున్నటువంటిది మెడికల్ బోర్డు. మీకు ఎవరికి తెలియదేం కాదు.
మరి ఇలాంటి క్రమంలో ఈ బోర్డును ఆపాలనే ఉద్దేశంతో దురుద్దేశంగా ఆమె పైన ఏసీబీ కేసు పెట్టి దీన్ని పెండింగ్ పెట్టిన నువ్వు బేషరతుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జాతర సందర్భంగా ఈ డిమాండ్ని కనుక మీరు పరిష్కరించకపోతే, పరిష్కారం కాకపోతే ఈ ప్రభుత్వం కాలగర్భంలో కలిసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వెనువెంటనే ఈ మెడికల్ బోర్డును పునరుద్ధరించాలి. ఒక 2-3 నెలల క్రితం నేను కూడా సెక్రటరియట్ మెంబర్ను, ఇవాళ జిఎం సిఎండి కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళ దగ్గర జరిగేటువంటి చర్చలలో నేను కూడా ఉన్నటువంటి దాంట్లో ఒక ప్రధానమైన మెంబర్నే. మేమందరం